అనంతకోటి బ్రహ్మాండాల్లో కానీ ఒక బ్రహ్మాండంలో ఉండే 14 లోకాల్లో కానీ దుర్లభమైనది ఒకే ఒక్కటి ఉన్నది, అదే హరినామము. శ్రీకృష్ణ కుచేల కథ అనగానే మనమంతా కుచేలుడు చిరిగిన బట్టలతో శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తాడు, శ్రీకృష్ణుడు అటుకులు తిని కుచేలుడికి అన్నీ ఇస్తాడు అని మనం అనుకుంటాం. కానీ మొత్తం పురాణ కథ ఎవరికి చెప్పారు, అసలు కుచేలుడు అంటే శ్రీకృష్ణుడికి ఎందుకంత ప్రేమ అని తెలిస్తే మన కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి. అదేంటో తెలియాలంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు చివరి వరకు చూడండి. ఈ భౌతిక జగత్తులో ప్రతిదీ 24 తత్వాలతో తయారై ఉంటుంది. ఈ 24 తత్వాల పరంగా ఉండేది రెండే రెండు, అవి ఆత్మ మరియు పరమాత్మ. వాటి నుండి మానవుడు ముక్తుడు కావాలంటే ఆ 24 తత్వాలకు అవసరమైన వస్తువే మానవుడికి అవసరమవుతుంది, అదే హరినామము, అదే హరికీర్తనము. విశుద్ధ భక్తులు మొట్టమొదటిగా కోరుకునేది శ్రీకృష్ణ గుణలీలా కీర్తనము. భక్తుల సాంగత్యంలో చర్చకు వచ్చేది శ్రీకృష్ణ లీలా కీర్తనము, అన్య విషయం కాదు. ఈ విషయాన్ని పరీక్షణ్ మహారాజు సుఖబ్రహ్మతో పలుకుతూ ఇలా అన్నాడు: భగవంతుని గుణాలు వర్ణించేదే వాక్కు, భగవంతుని నమస్కరించేవే నిజమైన చేతులు, భగవంతుని స్మరించేదే మనస్సు, హరినామం వినేవే నిజమైన చెవులు, శ్రీకృష్ణుడికి మొక్కేదే నిజమైన శిరస్సు, శ్రీకృష్ణుడి చూసేవే నిజమైన కన్నులు, భగవంతుని పాదపద్మాలను అభిషేకించిన జలాన్ని సేవించే అంగములే నిజమైన అంగములు. ఈ విధంగా పరీక్షిత్ మహారాజు తన శ్రవణాభిలాషను అనన్యమైన కృష్ణ భక్తిని వినిపించగానే సుఖబ్రహ్మ శ్రీకృష్ణ ధ్యానంలో క్షణకాలం ఉండి తర్వాత శ్రీకృష్ణ లీలలను మొదలు పెడతాడు. అప్పుడే శ్రీకృష్ణ కుచేల మైత్రికి సంబంధించిన యథార్థం ఆవిష్కృతమవుతుంది. ఫ్రెండ్స్, ఫాలో ది నెక్స్ట్ వీడియో.